హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఫిష్ ఫ్రైని ఈజీగా ఎక్కువ హడావుడి లేకుండా నీచు వాసన రాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మసాలా ముక్కను వదిలి నూనెలోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. క్రిస్పీగా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఫిష్ ఫ్రై లోపల వరకు ఉడికేలా నీచు వాసన లేకుండా పప్పుచారు పప్పులోకి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక సింపుల్ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 6 నుంచి 7 వరకు లవంగాలను కూడా యాడ్ చేసుకోండి. 2 నుంచి 3 వరకు యాలకులు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇంచు వరకు అల్లం ముక్కను ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 8 నుంచి 10 వరకు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఫైన్ పౌడర్ అయ్యేలా పౌడర్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ దీనికోసం 1/2 కిలో వరకు చెరువు చేపను తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ చూపించబోయే మసాలా చెరువు చేపకైతేనే బాగుంటుంది. సముద్రపు చేపకు వేరే మసాలా ఉంటుంది. దీన్ని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి 2-3 సార్లు వాష్ చేసి తీసుకోండి. నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను ఇలా ముద్దుగా నూరుకొని మొత్తాన్ని యాడ్ చేసేయండి. కరెక్ట్గా సరిపోతుంది. అలాగే దీంట్లోకి చిటికెడు పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే బియ్యం పిండినైనా యూస్ చేయవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ చేపకు బాగా పట్టేటట్టు వచ్చేలా కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ నీళ్ళు యాడ్ చేసుకోండి. ముందే ఎక్కువ యాడ్ చేస్తే ఎక్కువైపోతాయి కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఈ చేపలన్నింటికి ఈ మిశ్రమాన్ని పట్టించేయండి. ఇలా బాగా చేప ముక్కలన్నింటికి ఇది పట్టిన తర్వాత మీకు టైం ఉంటే 1 నుంచి 2 గంటల సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా బాగానే ఉంటుంది. కానీ ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. దీనికి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టకుండా ఫ్రై అవనివ్వండి. ఇవి ఎలా ఒక 4-5 నిమిషాలకి ఒకవైపు బాగా వేగిపోతాయండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. ఇంకొక వైపుకు కూడా తిప్పుకొని ఇలాగే మూత పెట్టకుండా ఇంకొక 5 నుంచి 6 నిమిషాల పాటు వేయించుకోండి. సరిపోతుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది ఓపెన్ ఏరియాలో పెట్టండి. హాట్ బాక్స్లో పెట్టి మూత పెట్టారంటే క్రిస్పీనెస్ లేకుండా మెత్తగా అయిపోతుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన చేపలన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకోండి. మనం ముందు యాడ్ చేసిన ఆయిలే సరిపోతుందండి. దీనికోసం మళ్ళీ ఎక్స్ట్రాగా ఆయిల్ యాడ్ చేయక్కర్లేదు. తక్కువ నూనెతో ఈజీగా అయిపోయే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.